ఉదయకాలం దేవాడు దేవుడు మనతో ఏం మాట్లాడుతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథం నుంచి 105 దావీదు కీర్తన 1 వచనం చదువుకుందాం. యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. ఈరోజు దేవాడు దేవుడే మనతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు బిడ్డలారా, ఈరోజు యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేయుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, జనములలో ఆయన కార్యములను తెలియచేయుడి. ఈ దినం ఆదివారం పరిశుద్ధ దినం. తప్పనిసరిగా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు తెలియచేయండి. ఈ వారం అంతా మీరు కాపాడబడ్డారు. నిద్రలోనే ఎంతోమంది చనిపోతున్నారు, రోడ్ల మీద నడుస్తూ ఎంతోమంది యాక్సిడెంట్స్ అయిపోతున్నాయి, కాళ్ళు చేతులు పడిపోయి నోరు పడిపోయినారు, ఇంకా ఎంతోమంది మరణించి సమాధిలో ఉన్నారు. కానీ నీకు కృప చూపాడు, నిన్ను ప్రేమించాడు, నిన్ను బ్రతికించాడు, నీ పనులు నువ్వు చేసుకునే విధంగా దేవుడు ఆరోగ్యం ఇచ్చాడు. ఒకవేళ నీకు ఏదైనా కావాలా, నీకు లేదా, దేవుడు చూపించు, దేవుడు తప్పనిసరిగా నీకు సహాయం చేస్తాడు. ఇన్ని ఇచ్చిన వాడు అది ఇవ్వలేడా? నీకు ఆరోగ్యం ఇచ్చింది దేవుడే, మాటలు ఇచ్చింది దేవుడే, నీ పని నువ్వు చేసుకునే విధంగా దేవుడే సహాయం చేసింది. అందుకనే ముందున్న కార్యాలు కూడా దేవుడే చేయడానికి ఆయన సమర్థుడు. కానీ తగిన కాలం ఉంది, ఆ కాలంలో మనల్ని ఇంకా గొప్పగా లేవనెత్తేవాడు ఆయన కనుక తప్పనిసరిగా యెహోవాను కృతజ్ఞతాస్తుతులు తెలియచేయండి, ఆయన నామం ప్రకటన చేయండి. ఎంతమందికి చెప్పగలరో అంతమందికి చెప్పి ఈరోజు సమకూర్చండి, మందిరానికి పిలవండి, ప్రేమగా ఆహ్వానించండి, అనేకులకు షేర్ చేస్తూ ఉండండి, అనేకులకు పరిచయం చేస్తూ ఉండండి. ఎంత మీరు ప్రకటించగలరో, ఎంతగా మీరు దేవుని చూపించగలరో అంత చేయండి. రెండోదిగా దేవుని నామమును జనుల్లో కీర్తించండి, అంటే ఆయన కార్యములను ప్రజలకు జనుల్లో ఆయన కార్యములను తెలియజేయండి. దేవుడు నీకు స్వస్థతలు అద్భుతాలు చేస్తుంటాడు. ఆ కార్యాల గురించి జనములన్నింటిలో సాక్షాత్తుగా జీవించండి. నా ఆత్మ ఎవరి మీద ఉండదు వాళ్ళు నాకు సాక్షాత్తులై జీవిస్తాడని దేవుడే చదివిస్తున్నాడు. భూది గంధముల వరకు నాకు సాక్షులై ఉండాలని దేవుడే చెబుతున్నాడు. ఎవరిలో ఆత్మ ఉంటుందో, ఎవరిలో పరిశుద్ధత ఉంటుందో, ఎవరో దేవుని ఆత్మచేత నడిపించబడతారో వారు ఖచ్చితంగా దేవునికి సాక్షులై జీవిస్తారు, సాక్షాత్తుగా బతుకుతారు. కాబట్టి దేవుడు పెట్టారు పరీక్ష పరిశోధన మనకు సాక్ష్యాన్ని, మంచి సాక్ష్యాలు ఇవ్వడానికే దేవుడు అనుమతించాడు. నిలబడదాం సాక్షికరంగా అనే దీని కనుక జీవితం వాగ్దానాన్ని బట్టి ప్రార్థన. పరిశుద్ధుడా మహోన్నతుడా గొప్ప దేవా, మీరు మాకు ఇచ్చిన బలమైన వాక్కును బట్టి ఈరోజు ఆదివారం మంత్రాలు సిద్ధపడిన సన్నిధిలో ఉన్నారు. అనేక రీతిగా నీ నామాన్ని ప్రకటించాలి, ఎంత మందిని బలపరచాలి, అంతమందిని బలపరుచు. నీ ఘనమైన నామాన్ని కీర్తించే గొప్ప కార్యం నాకు, నా కుటుంబాన్ని నీ విధంతలకి మీరు దయచేస్తూ అనేక దీవెనకరంగా ఉంచమని ఇస్తున్నాము. ఆమె హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.